హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మలయకల్. సో, నిఖిల్ ఇప్పటికే ఎన్నో ఆల్బమ్ సాంగ్స్, మూవీస్ అలాగే వెబ్ సీరీస్ చాలా రకాలైనటువంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తన ఫ్యాన్స్ అందరినీ ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. ఇక ఇప్పటికే 2 ఆల్బమ్ సాంగ్స్ వచ్చాయి. కానీ దానికి మించి డబల్ కాదు, త్రిబుల్ కాదు అసలు సూపర్ సక్సెస్‌ని పొందుకోబోతుంది ఈ న్యూ ఆల్బమ్ సాంగ్. 'తేనెల వానల' వాహ్! ఈ సాంగు నిజంగానే చాలా మంచి రీచ్‌కైతే వచ్చేసిందనే చెప్పాలండి. జస్ట్ గ్లిమ్స్ అసలకి దాన్ని రిలీజ్ చేస్తేనే ఎంత ఎఫెక్ట్ ఉందంటే ఫుల్ సాంగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అర్థమైపోతుంది. ఇక ఈ సాంగ్ అయితే ఇప్పటికే చాలా మంచి రీచ్ ఇచ్చేసింది. అది కూడా కాక ఇది ఒక మంచి మూవీలో ఉన్న సాంగ్ టైప్‌లో అంత వైబ్ అయితే పొందుకుందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు కూడా ఎంత చక్కగా దాంట్లో ఉన్నారంటే అసలు చూడ్డానికి కూడా చాలా బాగుంది. అది కూడా కాక ఇది ఇప్పటికే మనం గ్రేస్ డాన్స్ లాగా అలాగే మాస్ అన్ని రకాల డాన్సెస్ చూసాం కదా! ఇక ఇది ఒక రొమాంటిక్ సాంగ్ లాగా అనిపించింది. అందుకే చాలా మందికి ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిందనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఇలాంటి సాంగ్ ఎప్పుడూ చేయలేదేమో! అందుకే డిఫరెంట్ జోనర్‌ని వెతుక్కున్నట్టు అంటే ఈ రొమాంటిక్ కూడా అది కూడా చాలా అసలు ఇద్దరు వైట్ డ్రెసెస్‌లో వావ్! సూపర్‌గా అనిపించారు కదా! కానీ చాలా నీట్‌గా మరీ అంత ఓవర్‌గా కాకుండా చాలా డీసెంట్‌గా ఈ సాంగ్‌నైతే కొరియోగ్రాఫర్ అయితే చేశారు. అది కొరియోగ్రాఫ్ చేసింది ఎవరు? యష్ మాస్టర్. ఇక యష్ మాస్టర్ అయితే నిజంగానే డాన్స్‌లో సూపర్. నాకు ఇష్టమైన శేఖర్ మాస్టర్ తర్వాత యష్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఆయన కొరియోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే 'ఢీలో' కానీ ఆయన ఎక్కడ అడుగుపెట్టినా మంచి ఫస్ట్ ప్లేస్‌ని సంపాదించుకుంటాడు. ఇక అలాంటిది నిఖిల్ మంచి చాయిస్ అయితే ఈసారి. ఎందుకంటే యష్ మాస్టర్‌ని ఎంచుకోవడమో లేదా యష్ మాస్టర్ నిఖిల్‌ని ఎంచుకోవడం మొత్తానికి ఇద్దరి కాంబినేషన్ మాత్రం ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక తనతో పాటు చేసిన అమ్మాయి గురించి చెప్పాలంటే ప్రాచీ తెహలాన్ అంట. నిజంగా ఈ అమ్మాయి కూడా కొద్దిగా బొద్దుగా ఉంది. కానీ సూపర్ క్యూట్‌గా అనిపించింది. ఇద్దరు హైట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ యొక్క సాంగ్ పాడిన వాళ్ళు వేహానో ఎవరో అమ్మాయి. సో, ఆ అమ్మాయి వాయిస్ కూడా చాలా అంటే చాలా బాగునింది. చాలా మెలోడియస్‌గా సూపర్‌గా అనిపించింది నాకు మాత్రం. మరి మీకేమనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.